హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నీస్ రెసిపీస్. ఈరోజు నేను వెజ్ పలావ్ టేస్టీగా మరియు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వెజ్ పలావ్కి కావలసినవి వెజిటేబుల్స్ 2 క్యారెట్స్, 2 టమాటోస్, 1 ఆనియన్, 1 పొటాటో, 10 బీన్స్, 3 చిల్లీస్, కొత్తిమీర కొంచెం. ఈ కప్పుతో నేను 2 కప్స్ రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్నానండి. మనం తీసుకున్న వెజిటేబుల్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెజ్ పలావ్కి కావలసినవి 5 టేబుల్ స్పూన్ ఆయిల్, కొత్తిమీర, ఆనియన్స్, చిల్లీస్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్ తీసుకోవాలండి. 1 స్పూన్ షాజీరా, 5 మిరియాలు, 4 లవంగాలు, 2 ఇలాచి, బిర్యానీ లీఫ్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, చిల్లీ వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్, బీన్స్, ఆలు ముక్కలు వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో వెజ్ పలావ్ చేస్తే చాలా టేస్టీగా, ఈజీగా వస్తుందండి. వర్కింగ్ ఉమెన్స్కి మార్నింగ్ పిల్లలకి క్యారేజ్ పెట్టాలన్నా చాలా ఈజీగా, టేస్టీగా వెజ్ పలావ్ రెడీ అవుతుందండి. ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటోస్ వేసి టమాటోస్ మగ్గేంత వరకు సిమ్లో ఉంచాలి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. దానిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కప్పుతో మనం 2 కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు కొత్తిమీర, ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి హైలో 3 విజిల్స్, సిమ్లో 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపుకోవాలి. ఇలా కలుపుకుంటే అన్ని వెజిటేబుల్స్ కలుస్తాయండి. ఇలా పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. హైలో 3, సిమ్లో 3. 10 మినిట్స్ అయిన తర్వాత విజిల్ తీసి మూత ఓపెన్ చేసుకోవాలి. చూశారు కదండి, నేను చెప్పిన కొలతలతో చేస్తే వేడివేడిగా ఎమ్మీగా ఉండే వెజ్ పలావ్ రెడీ అవుతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. ఈజీగా, టేస్టీగా వెజ్ పలావ్ తయారు చేయడం చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.